హలో ఫ్రెండ్స్, ఈక్విటీగా సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫాల్ మనకి కోవిడ్ ఏదైతే 2020లో వచ్చిందో దాని తర్వాత వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫాల్ గా మనం ఈరోజు చెప్పుకోవచ్చు. సో ఆల్ ద సెక్టర్స్ అండ్ స్టాక్స్ ని బుచ్చరింగ్ చేశారు. దీనికి ప్రధాన కారణం మనకు తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ ఏదైతే శనివారం రోజు మనకి నేషనల్ మీడియా కానీ లేదంటే లోకల్ మీడియా కానీ ఏవైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయో అవన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎనీవేర్ బిట్వీన్ 300 నుంచి 340 అనుకున్న బీజేపీ ఎలోన్ అన్న నెంబర్స్ ఆర్ 370 వరకు బీజేపీ ఎన్డీఏ కలిసిన నెంబర్స్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా ఫైనల్ నెంబర్స్ అవ్వలేదు, బిలో 300 మనకు కనిపిస్తున్నాయి. అంటే లాస్ట్ టైం కన్నా బీజేపీకి ఆల్మోస్ట్ 60 సీట్స్ లోలో రావటం చేశాం. సో న్యాచురలీ ఒక బిగ్గెస్ట్ ఫాల్ ఎక్స్పెక్టెడ్ ఉంటుంది. అండ్ మనం చూస్తే కనుక మనం గత వీడియోలో ఫ్రైడే రోజు వీడియోలో ఇన్ఫాక్ట్ మనం చెప్పడం జరిగింది, ఒకవేళ నెగటివ్ మ్యాండేట్ వస్తే కనుక 21,710 ఏదైతే 4 months లో ఆర్ స్వింగ్ లో ఉందో ప్రాబ్లీ అక్కడ ఒక సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంది. బట్ ఈ రోజు ఇలాంటి రోజులో మనకు అందరికీ తెలిసిందే ఏమవుతుంది అంటే కనుక ఒక బిగ్ సెల్ ఆఫ్ ఎప్పుడైతే వస్తుందో మనకి లెవరేజ్ మొత్తం స్క్వేర్ ఆఫ్ అవుతుంది. ఎవరైతే ఫండింగ్ తీసుకొని ఉన్నారో మార్జిన్ కాల్స్ అన్ని ట్రిగర్ అవుతాయి అండ్ వీక్ హార్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఫ్లష్ అవుతారు. సో అది క్లియర్లీ మనకు కనపడింది. ఎందుకంటే 21,710 కట్ అయిన విత్ ఇన్ 10 minutes లోనే 21,280 దాకా రావటం చూసాం. సో గుడ్ థింగ్ ఏంటంటే మనకి 200 మూవింగ్ యావరేజ్ 21,249 అది బ్రీచ్ అవ్వలేదు ఈ రోజు. బట్ అక్కడి నుంచి మనకు చూస్తే కనుక లోస్ నుంచి ఆల్మోస్ట్ 700 points పెరిగి 21,995 అంటే క్లోజ్ టు 22,000 దగ్గర క్లోజ్ అవటం చూసాం. బట్ ఈ రోజు మార్కెట్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక 21,710 అనేది బ్రీచ్ అయినప్పటికీ క్లోజింగ్ బేసిస్ లో అవ్వలేదు కాబట్టి మనం దీన్ని ఎక్స్టెండింగ్ బాటమ్ అంటాం. సో ఇప్పుడు మనకి మార్కెట్ మళ్ళీ ఒక న్యూ డౌన్ ట్రెండ్కి వెళ్ళాలంటే ఈ రోజు లో ఏదైతే ఉందో 21,280 కట్ అవుతేనే ఇన్ఫాక్ట్ ఒక న్యూ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఆ న్యూ లో ఎక్కడ దాకా అనుకుంటే కనుక జనవరి లో ఏదైతే ఉందో ప్రాబ్లీ 21,137 అక్కడ దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ రోజు మార్కెట్ చూసినాక 1,000 points అనేది కామన్ గా ఉంటుంది నెక్స్ట్ 10 days లో. అది వీ షుడ్ కీప్ ఇన్ మైండ్. నా ఇప్పుడు ఏమైంది, సో నిన్నటి మనం చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక ఎక్స్టెండింగ్ టాప్ ఫామ్ అయింది. ఎందుకంటే ప్రీవియస్ టాప్ 23,110 నిన్న 23,330 దాకా వెళ్ళటం చూసాం. అండ్ ఈ రోజు ఒక లోవర్ బాటమ్ అనేది ఫామ్ అవటం చూసాం. సో యాజ్ లాంగ్ యాజ్ మనకి ఇప్పుడు నిఫ్టీ పరంగా విశ్లేషించాలంటే కనుక 22,569 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద ఉన్నంత వరకు డెఫినెట్లీ సెల్ ఆన్ రైజ్ అనే వస్తుంది. ఎందుకంటే ఎవరైతే ఈ రోజు మీడియం టర్మ్ కి తీసుకుందామని కొని ఉంటారో వాళ్ళంతా హైలో స్ట్రక్ అయి ఉంటారు. డెఫినెట్లీ ర్యాలీస్ వచ్చినప్పుడు ఇట్ విల్ ట్రై టు అందరు కూడా అమ్మే ప్రయత్నం చేస్తారు. సో ఆల్ ఇన్ ఆల్ 21,300 నుంచి 22,600 మధ్యలో నిఫ్టీ కొన్ని రోజులు కదలాడే ఛాన్సెస్ ఉంటుంది. సో నిన్న మన వీడియోలో అనుకున్నాం ప్రాబ్లీ ఎప్పుడైతే మనకి హై బీటా నేమ్స్ వాటిల్లో బయింగ్ వస్తుందో మనకి డిఫెన్స్ లో సెల్లింగ్ వస్తుందో ఈ రోజు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అవటం చూసాం. సో నిఫ్టీ 1,300 points పడినప్పటికీ మన గెయినర్ చూస్తే కనుక ఇట్స్ డిఫెన్సివ్, డెఫినెట్లీ ఇట్స్ ఎఫ్ఎంజీజీ సెక్టర్ లెడ్ బై లీవర్, బ్రిటానియా ఇవన్నీ కూడా ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. అదేవిధంగా నెస్లే, టాటా కన్స్యూమర్ కూడా పెరగటం చూసాం. ప్రాబ్లీ ఐటీసీ కొద్దిగా నెగటివ్ గా ట్రేడ్ అయింది. సో అదర్ స్టాక్స్ లైక్ దివీస్ అండ్ డాక్టర్ రెడ్డి ఫార్మా స్పేస్ లో కూడా అది కూడా డిఫెన్స్ ఉంటాం కాబట్టి అవి కొంచెం పెరగటం చూసాం. బట్ ద వే అదానీస్ హావ్ బుచ్చర్డ్, సో చూస్తే కనుక ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 20% డౌన్ అదానీ గ్రూప్ 2 స్టాక్స్ కూడా మనం చూస్తే కనుక. ఎందుకంటే అవన్నీ కంటిన్యూస్లీ పెరుగుతున్న స్టాక్స్ అండ్ లాస్ట్ 1 week లోనే ఏదైతే పెరిగాయో మొత్తం టోటలీ గివ్అప్ చేశాయని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ లాస్ట్ 5 weeks లో ఏదైతే ఉందో 2756 కూడా ఒకసారి టెస్ట్ చేయడం చూసాం. అఫ్ కోర్స్ 29 దగ్గర క్లోజ్ అయింది అదానీ మనకి. అండ్ అదేవిధంగా అదానీ పోర్ట్ కూడా ఒక 20% కరెక్ట్ అవటం చూసాం. ఇక మన దగ్గర తెలుసు ఏ స్టాక్స్ అయితే పడతాయో అనేది. ఇట్స్ క్లియర్లీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. సో ఆల్ స్టాక్స్ లైక్ పబ్లిక్ సెక్టర్ స్పేస్ లో ఏవైతే పడ్డాయో అవన్నీ కూడా ప్రాబ్లీ స్టాక్స్ లైక్ ఓఎన్జీసీ కానీ, ఎన్టీపీసీ కానీ, కోల్ ఇండియా కానీ, బీపీసీఎల్, పవర్ గ్రిడ్ ఇవన్నీ బిట్వీన్ 11 to 18% దాకా పడుతుంది విషయం. ఇక ఈ సెక్టర్ ఆ సెక్టర్ అని లేదు, ఆల్ సెక్టర్స్ వేర్ డౌన్. సో ఆటో కానీ, సిమెంట్ ప్యాక్ కానీ ఇవన్నీ కూడా ఒక బిగ్ సెల్ ఆఫ్ కి గురైంది. ఇన్ఫాక్ట్ ఇన్ఫ్రా, ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసినాం. అండ్ బిగ్ డాడీ రిలయన్స్ ని కూడా స్పేర్ చేయలేదు ఈరోజు. అఫ్ కోర్స్ అది ఎక్స్పెక్టెడ్. సో ప్రాబ్లీ ఈ రోజు చూస్తే కనుక రిలయన్స్ ఒక స్టేజ్ లో ఆల్మోస్ట్ క్లోజ్ టు 12% కరెక్ట్ అవటం చేసాం. సో ఇంత బిగ్ ఫాల్ అనేది కోవిడ్ టైమ్స్ లో తప్ప మనం ఈ మధ్యలో కాలంలో చూడలేదు. సో ఈ రోజు చార్ట్ ప్యాటర్న్స్ మనం చూస్తే మనకి గమనించింది ఏంటి అంటే కనుక లాట్ ఆఫ్ ఇండివిజువల్ స్టాక్స్ 200-day మూవింగ్ యావరేజ్ టెస్ట్ చేసినాయి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఆల్గో ట్రేడ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మనకి నిఫ్టీ ఎప్పుడైతే 200-day మూవింగ్ యావరేజ్ టచ్ అయిందో
లాట్ ఆఫ్ నేమ్స్ లైక్ ఈవెన్ రిలయన్స్ కూడా 200 మూవింగ్ యావరేజ్ టచ్ అవటం చూసాం. సో ఈ రోజు బాటమ్ ఒక క్రిటికల్ సపోర్ట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రాబ్లీ ఈ రోజు బాటమ్స్ ఏవైతే ఒక ఇంపార్టెంట్ ప్రైస్ పాయింట్స్ అనొచ్చు. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ విల్ ట్రై టు బై అరౌండ్ 200 మూవింగ్ యావరేజ్. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సేమ్ థింగ్ హ్యాపెండ్. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ తర్వాత ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ ఇన్ ఫ్యాక్ట్ ఒక స్టేజ్ లో 200 మూవింగ్ యావరేజ్ కూడా కట్ చేసింది, విచ్ ఇస్ 46,357. అంటే 50,700 ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 46,000 దాకా రావటం చూసాం, విచ్ ఇస్ అబౌట్ 4,600 పాయింట్స్ కరెక్ట్ అయింది. అఫ్ కోర్స్ క్లోజింగ్ వచ్చేసరికి 47,200 నియర్ బై క్లోజ్ అవటం చూసాం. స్టిల్ 3,800 పాయింట్స్ కింద క్లోజ్ అవటం చూసాం. సో బ్యాంక్ నిఫ్టీకి డిఫరెన్స్ ఏంటి అంటే కనుక బ్యాంక్ నిఫ్టీ ఒక కీ సపోర్ట్ అనేది ఇంకా బ్రీచ్ అవ్వాల. 45,828 ఇస్ వెరీ కీ సపోర్ట్. వేరాజ్ నిఫ్టీ మనకి చూస్తే కనుక మల్టీ మంత్ లోస్ ని బ్రీచ్ అవటం చూసాం. సో బ్యాంక్ నిఫ్టీలో స్టిల్ కొద్దిగా స్ట్రెంత్ ఉంది అని చెప్పుకోవచ్చు, దో ఇట్ హాస్ పియర్స్డ్ 200 మూవింగ్ యావరేజ్. నో ఐ థింక్ 200 మూవింగ్ యావరేజ్ ఇప్పుడు క్లియర్లీ 46,357 దగ్గర ఉంది. అండ్ ఇవాళ లోవర్ లో కూడా ఫామ్ అయింది 46,077. సో ఈ రెండు కూడా ఒక డిమాండ్ జోన్ అని చెప్పుకోవచ్చు. ద డే 46,000 కట్ అయ్యి దాని కింద క్లోజ్ అయిందంటే కనుక 44,633 అనే లెవెల్ ఓపెన్ అయిపోతాయి. అది మనం వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. నెక్స్ట్ 10 days వుడ్ బి వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ ట్రేడర్స్ అని కూడా చెప్తాం. అండ్ నౌ ఐ థింక్ అప్పర్ సైడ్ చూస్తే కనుక 48,565 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అది క్యాప్ అయి ఉంటుంది. ఈ రోజు గమనించాల్సింది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ డే కూడా వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ. సో ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ ఎవరైతే పుట్స్ రైడ్ చేసి ఉన్నారో వాళ్ళంతా దే హావ్ గాన్ టు టాస్ అని చెప్పుకోవచ్చు. సో నాట్ టు మెన్షన్ ఐ థింక్ ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మనకి ఏవైతే బిఓబి, పిఎన్బి, ఎస్బీఐ ఇవన్నీ ఉన్నాయో క్లోజ్ టు ఆల్మోస్ట్ అబౌట్ 15% దాకా కరెక్ట్ అవుతుంది చూసాం. అండ్ బ్యాంక్స్ లైక్ ఇండస్ ఇండ్, బంధన్, ఐసిఐసిఐ, ఐడిఎఫ్సి ఇవన్నీ కూడా బిట్వీన్ 5 and 8% కరెక్ట్ అవుతుంది చూసాం. అండ్ లీస్ట్ ఎఫెక్టెడ్ ఈజ్ ఏయూ బ్యాంక్ గా చెప్పుకోవచ్చు. ఈ బ్యాంక్ వీక్ బ్యాంక్ ఉన్నప్పటికీ గత కొన్ని రోజులుగా కొద్దిగా స్ట్రెంత్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ ఎఫ్ఎండ్ఓ స్పేస్ లో మనం చూస్తే కనుక అగైన్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ రౌట్ కి గురవటం చూసాం మనం. అఫ్ కోర్స్ లాస్ట్ 2 months లో చూస్తే కనుక ఎంతైతే పెరిగాయో ప్రాబ్లీ అదే గివ్ అప్ అయింది. సో 35% పెరిగిన ఆర్ఈసీ లాస్ట్ 2 months లో ఈ ఒక్కరోజే 24 months గివ్ అప్ చేయడం చూసాం. అదేవిధంగా పిఎఫ్సి కానీ లేకపోతే బిఈఎల్ కానీ యు నేమ్ ఎనీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అన్ని కూడా నెగటివ్ గా ట్రేడ్ అయ్యాయి. బిహెచ్ఎల్, కాంకర్, హిందుస్థాన్ కాపర్, నాల్కో, సేల్ ఎనీవేర్ బిట్వీన్ 15 to 25% కూడా కరెక్ట్ అవుతుంది చూసాం. అఫ్ కోర్స్ ఇక లీస్ట్ ఎఫెక్ట్ అయింది ఇక్కడ అంటే మిడ్ క్యాప్ ఐటీగా చెప్పుకోవచ్చు. ప్రాబ్లీ అక్కడ కొంచెం మనీ కొద్దిగా మూవ్ అయిందని చెప్పొచ్చు హై బీటా నేమ్స్ నుంచి. మేబీ సో కాల్డ్ కొంచెం డిఫెన్సివ్ బెట్స్ ఆర్ మిడ్ క్యాప్స్ లోకి మూవ్ అయిందని చెప్పొచ్చు. ఇక ఇక్కడ కూడా మనకి ఎఫ్ఎంసీజీ అవుట్ పర్ఫార్మ్ చేసింది. మ్యారికో, కాల్గేట్ లాంటి స్టాక్స్ అఫ్ కోర్స్ మనకి అందరికి తెలిసిందే. ఎక్కడైతే ఏ స్టేట్ లో అయితే డిఎంకే విన్ అయిందో ఆ స్టేట్ లో ఉన్న స్టాక్ ఏదైతే ఉందో సన్ టీవీ ఈ రోజు పెరగడం చూసాం, పాజిటివ్ గా ట్రేడ్ అయింది మనకి. ఇక క్యాష్ లో హీరో ఆఫ్ ద డే మన చంద్రబాబు నాయుడు గారి స్టాక్. సో మన వీడియోస్ చూసుంటే కనుక కంటిన్యూస్లీ లాస్ట్ వీక్ ఒక వీడియోలో చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ స్టాక్ 402 బ్రేక్అవుట్ వచ్చిందో 2017 హై 457 ప్రాబ్లీ వెళ్ళే ఛాన్స్ ఉంది అని. ఈ రోజు హై చూస్తే 479. సో డెఫినెట్లీ ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టాలి. ఎందుకంటే జనరలీ ఇలాంటి బ్రేక్అవుట్స్ వచ్చినప్పుడు ఇంత వీకెస్ట్ మార్కెట్ లో ఒక 30% ఇక్కడ నుంచి కూడా అప్ మూవ్ ఉంటాయి స్టాక్స్. అఫ్ కోర్స్ అది ఇమీడియట్లీ ఉండవు, మనందరికి తెలిసిందే. ఇట్ క్యాన్ హ్యాపెన్ విత్ ఇన్ 6 to 7 quarters, అంటే ఒక 1 year 1.5 year లో 30-40% కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. నో డౌట్ బిగ్ కరెక్షన్స్ కూడా ఉంటాయి ఇలాంటి స్టాక్స్ లో, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు ప్రాబ్లీ స్ట్రాంగ్ చార్ట్స్ కూడా ఒకసారి సెల్ ఆఫ్ కి గురవుతాయి. సో ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకుని డిప్స్ లో కొంతమంది సజెస్ట్ చేస్తాం. మేబీ 410 నుంచి 380 దీని డిమాండ్ జోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ 377 ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. ఒకవేళ ఇక్కడికి వచ్చిందంటే నథింగ్ లైక్ ఇట్, జస్ట్ కీప్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. దీనికి స్టాప్ లాస్ కూడా ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో. ఇంకా ఇక్కడ కూడా క్యాష్ సెగ్మెంట్ లో కూడా రౌట్ కొనసాగింది. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూస్ లైక్ బిఎంఎల్ కానీ లేదంటే బిడిఎల్, ఇర్కాన్, రైల్వే స్టాక్స్ అన్ని కూడా ఎనీవేర్ బిట్వీన్ 15 to 20% మనకు కరెక్ట్ ఉంటుంది విషయం. ఇంకా పవర్ స్టాక్స్ లైక్ ఎస్జేవిఎన్ కానీ ఇన్ని రోజులు మనకి ఎఫ్ఐఎస్ డార్లింగ్ స్టాక్స్ అనుకున్న పవర్ ఇండియా, లేదంటే కంపెనీస్ లైక్ ఏబీబీ, సిమెన్స్ ఇవన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 6 to 9% కూడా కరెక్ట్ అవుతుంది విషయం. సో మనందరం అనుకుంటాం ఎఫ్ఐఎస్ అమ్మినా కూడా మనకేం భయం లేదు బికాస్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నారని. రిటైల్ ఇన్వెస్టర్స్ definitely we're nowhere in the play actually except for FIS. Only mutual fund managers they are doing.
బట్ రీటైల్ డైరెక్ట్లీ ఇన్వెస్ట్ చేసిన దాంట్లో దెర్ ఇస్ నథింగ్ అని ఈరోజు తేలిపోయింది. ఎందుకంటే దెర్ ఇస్ నో డెప్త్ ఇన్ ద మార్కెట్. సో సెల్లింగ్ మనం చూస్తుంటే కనుక ఏ లెవెల్లో కూడా బయింగ్ అనేది మనకి కనపడలేదు ఇలాంటి బ్యాడ్ డేస్ లో. ఆఫ్ కోర్స్ ఇలాంటి బ్యాడ్ డేస్ లో ఎవరు ధైర్యం చేయరు, బట్ రీటైల్ కూడా అంతే భయపడుతుంది ఎంతైతే ఉన్నారు. అండ్ ఎఫ్ఐఎస్ మిడ్ కిల్లింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా మనం అనుకుంటున్నాం 2 lakh to 3 lakh crores ఏదైతే షార్ట్ పొజిషన్ క్రియేట్ చేశారో ఐ థింక్ వాళ్ళది మేడ్ ఎ ఫినామినల్ మనీగా మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ స్టేజ్ లో మనం ఏ స్టాక్స్ చూడాలి, దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మనందరికి తెలుసు మార్కెట్ పడుతున్నప్పుడు మంచి స్టాక్స్ కొను అని చెప్తారు, కానీ ఎలాంటి స్టాక్స్ చూడాలనేది వెరీ వెరీ క్రూషియల్. సో కొన్ని స్టాక్స్ ఏమైందంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఏదైతే గ్యాప్స్ క్రియేట్ చేసిందో ఆ గ్యాప్ ఫిల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో ఆ స్టాక్ 5,500 నుంచి ఆల్మోస్ట్ ఈరోజు 3,970 దాకా రావటం చేసాం. సో 13th May రోజు 3,937 దగ్గర గ్యాప్ అనేది ఫామ్ అయింది. ఆ గ్యాప్ ఈరోజు టీసీఎస్ ఫిల్ చేసింది. వర్స్ట్ ఈజ్ ఓవరా వి డోంట్ నో, ఎందుకంటే 5 పాయింట్ అనేది మనం బాటమ్ లో డెఫినెట్లీ పిక్ చేయలేం. సో వీ హ్యావ్ టు ట్రై అండ్ బై సమ్వేర్. కాబట్టి 3,900 వరకు ఆ స్టాక్ ని అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇంకా వన్ మోర్ స్టాక్ దివీస్. ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా చూస్తుంది. సో ఈ స్టాక్ లో కూడా మనకి 24th రిజల్ట్స్ తర్వాత మే తర్వాత ఒక గ్యాప్ క్రియేట్ అయింది 4105. ఈ స్టాక్ కూడా గ్యాప్ ఫిల్ చేయడం చూసాం. సో ఈ రెండు కూడా అక్యుములేషన్ పనికి వస్తాయి. అండ్ స్టాక్స్ మనం రాడార్ లో పెట్టుకోవాలి ఏవి అంటే కనుక అగైన్ ఓల్డ్ హార్సెస్. ఎందుకంటే మనం ఏ స్టాక్ అయితే ట్రాక్ చేస్తామో ఆ స్టాక్స్ ని వి షుడ్ బిలీవ్ అండ్ ప్రాబ్లీ ట్రస్ట్ దో స్టాక్స్. సో ఆ కోలో అశోక్ లీలాండ్ ఒకటి చెప్తాం మనం, ఎందుకంటే 237 నుంచి 192 దాకా కరెక్ట్ అయిన స్టాక్ అది. 186 నుంచి 178 మధ్యలో ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది ఆ స్టాక్ కి. సో ఇలాంటి టైంలో స్టాప్ లాసెస్ పెడతాం అనేది ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా అండ్ ఇట్స్ ద టైమ్ ఫర్ అక్యుములేషన్ ఆఫ్ స్టాక్స్. సో ఒకవేళ ఇక్కడ నుంచి 20% పడినా కూడా ఈ ప్రైజెస్ అయితే మనకి డెఫినెట్లీ నెక్స్ట్ 6 months లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి ధైర్యం ఉన్న దే షుడ్ ట్రై టు బై ద స్టాక్, అదర్వైజ్ స్టే అవే ఫ్రమ్ మార్కెట్ అని చెప్తాం. సేమ్ థింగ్ విత్ లౌరస్ కూడా అంటాం, ఎందుకంటే ఈ స్టాక్ కూడా 470 నుంచి కరెక్ట్ అవుతూ 400 దగ్గర రావటం చూసాం. అండ్ 360లో దిర్ ఇస్ ఎ గ్రేట్ సపోర్ట్. సో 385 రోజు లో రావటం చూసాం. అప్ టు 360 ఆ స్టాక్ కూడా మనం అక్యుములేట్ చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇక వన్ మోర్ స్టాక్ ఏదైతే ఆల్ టైమ్ హై హిట్ అయ్యి ఒక మంచి కరెక్షన్ వచ్చిందో ఇస్ ఎన్సీసీ. సో 315 దాకా వెళ్ళిన స్టాక్ ప్రాబ్లీ అది 260 దాకా ఈరోజు కరెక్ట్ అవటం చూసాం. అండ్ 230 దిర్ ఇస్ ఎ గ్రేట్ బై, గ్రేట్ సపోర్ట్ ఈ స్టాక్ కి. సో డెఫినెట్లీ ఈవెన్ ఎన్సీసీ ప్రాబ్లీ అప్ టు 330 వన్ షుడ్ ట్రై టు బై. సో ఇప్పుడు మనం చెప్పిన స్టాక్స్ అన్ని కూడా ప్యూర్ అక్యుములేషన్ కోసమే, నో స్టాప్ లాసెస్ వీటిల్లో. ఎందుకంటే మార్కెట్ వాలటాలిటీ ఉంది. ఒకవేళ నిఫ్టీ 21 ఈ రోజు లో కట్ అయిందంటే కనుక ప్రాబ్లీ ఇంకో 1,500 పాయింట్స్ కూడా పడే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఎవ్రీబడి విల్ పానిక్. బట్ ఈ స్టాక్స్ మనం హోల్డ్ చేయగలిగితే కనుక అట్లీస్ట్ 3 to 6 months లో ఇఫ్ నాట్ బిగ్ ప్రాఫిట్స్ మన బై ప్రైస్ కి కొద్దిగా ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.